అమ్మ మాట వినిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 7th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. క్వశ్చన్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు సార్, ఏమన్నాడు? దాని వన్ ఆఫ్ ద రూట్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు సార్, దానికి ఒక రూట్ వచ్చేసి √2 + √5 ఉంది సార్. ఇంకో రూట్ మనం కనుక్కోవాలి సార్. ఇంకో రూట్ మొత్తం ఎన్ని రూట్స్ వస్తాయి దానికి? 5 సార్, 5 వస్తాయి సార్. వెరీ గుడ్, 5 వస్తాయి. ఒక రూట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం అవును సార్, మిగతా 4 రూట్స్ కనుక్కోవాలి సార్. మిగతా 4 రూట్స్ కనుక్కోవాలి. ఏమా ఇప్పుడు అది ఎలా చేస్తామంటే √2 + √5 ఉంది కదా అక్కడ ఒక రూట్, అది రాద్దాం ముందు చూద్దాం. ఇప్పుడు 7th క్వశ్చన్ సొల్యూషన్ లో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు వాడు? 3x⁴ - 4x⁴ - 42x³ + 56x² + 27x - 36 = 0 అమ్మా. ఏమా ఇది ఇచ్చాడమ్మా. అలాగే ఇంకేం ఇచ్చాడు? అండ్ ఇది ఫుల్ స్టాప్ లేదే. అండ్ ఇంకేమంటాడంటే ఇప్పుడు √2 + √5 ఈజే 1 రూట్ అని ఇచ్చాడు. ఏమంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ √2 లేదు, ఏదో వాల్యూ ఉందనుకోండి. అప్పుడు ఏదో ఏ ఉందనుకోండి, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి. ఏ అనుకుంటే a + √5 ఒక రూట్ అయితే మరో రూట్ ఏమవుద్ది? -√5 ఏమవుద్దండి? a - √5 ఒక రూట్ అవుతుంది. అంటే అప్పుడు మనం ఏం చెప్పచ్చు? √2 - √5 ఒక రూట్ అని చెప్పచ్చా? తర్వాత ఇప్పుడు చూడండి, ఈసారి √5 అని ఏ అనుకోండి. ఏ అనుకుంటే a + √2 ఒక రూట్ అయితే a - √2 ఒక రూట్ అవుతుందా? అవును సార్, అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు √2 + √5 ఒక రూట్ అయితే దెన్ √2 - √5 కూడా ఒక రూట్ అని మనకు తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు అలాగే √5 + √2 ఒక రూట్ అయితే √5 - √2 కూడా ఒక రూటేగా. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి -√2 - √5 -√2 + √5 ఒక రూట్ అయితే -√2 - √5 కూడా ఒక రూట్ అవుతుందా? అవుతుంది సార్. అర్థమైందమ్మా? ఇది ఏ అనుకున్నాను నేను. a + √5 ఒక రూట్ అయితే a - √5 ఒక రూట్. అర్థమవుతుందా? తర్వాత ఈసారి దీని ఒక రూట్, దీన్ని ఏ అనుకున్నాను నేను. a + √2 ఒక రూట్ అయితే a - √2 ఒక రూట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా ఉంచండి, -√2 + √5 ఒక రూట్ అయితే -√2 - √5 ఒక రూట్. ఆర్ ఆల్సో రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? ఈ రూట్స్ ఎలా వచ్చినాయి అనేది అర్థమైంది సార్. తర్వాత మా అడిగినప్పుడు అర్థం అవ్వలేదంటే అప్పుడు చెప్తాను. ఒక్కొక్కరు అర్థమైందా లేదని అన్నిసార్లు అడుగుతున్నాను, సమాధానం చెప్పరే. అందరికీ అర్థమైందే? అర్థమైంది సార్. ఇప్పుడు నాకు కావాల్సిన ఇంక ఎన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి నేను? ఇప్పుడు ఎన్ని వచ్చాయి నాకు? మొత్తం ఎన్ని వచ్చాయి? 4 4 ఉన్నాయి. ఇంకొక రూట్ రావాలి అంతేనే. కాబట్టి ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ చేసేయండి, రూట్ వచ్చేది. అర్థమైందా? నౌ సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఫార్ములా ఏమవుతుంది? S1 = సమ్ ఆఫ్ ది రూట్స్ చేయండి. √2 + √5 + √2 - √5 ఇంకో విషయం, ఇక్కడ 5th రూట్ ఆల్ఫానో బీటానో మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఏ వద్దండి, కాన్స్టెంట్ కింద చూస్తాం కాబట్టి లెట్ ఆల్ఫా బి ది 5th రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అనుకున్నాను. ఏమండి?
ఫిఫ్త్ రూట్ కాకపోయినా లేకపోతే ఆల్ఫా బి ది రిమైనింగ్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్, లేదా ఆల్ఫా బి ది అదర్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్, ఎలా అయినా రాసుకోవచ్చు. ఏమండి ఇప్పుడు ఫిఫ్త్ రూట్ అని రాసిన తర్వాత సమ్ ఆఫ్ ది రూట్ చేస్తే √2 + √5 + √2 - √5 + √5 - √2 లేదా -√2 - √5 ఎలా అయినా రాసుకోవచ్చు. తర్వాత -√2 - √5 ఇంకో స్టెప్ వేయకుండా రాస్తాను. అర్థమైంది ఇది? ఇంకో స్టెప్ అయినా అర్థమైంది సార్. అర్థమైంది సార్. కాబట్టి ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు దేనికి ఈక్వల్ -b/a అంటే -b/a. -4/3 అంతేనా? ఎస్ సార్, అంతే సార్. అంతేనా? అవును సార్. -√5 + √5 ఏమా నెక్స్ట్ +√2 -√2 తర్వాత √2 - √2 ఆల్ఫా ఈక్వల్ టు 4/3. ఎస్ సార్. అంటే ఆల్ఫా 4/3. కాబట్టి therefore the roots of the given equation are ఏమవుతుంది? therefore the roots of the given equation are ఏమవుతాయి చెప్పండి? √2 + or -√5 అని తీసుకోవచ్చు. ఇంకోటి మరి √2 + or -√5 కాదు, -√2 + or -√5 కూడా వచ్చింది. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. +or -. నెక్స్ట్ 4/3 అయిపోయిందమ్మా. మీరు ఇది కూడా రాయక్కర్లేకుండా ఇక్కడ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ పెడితే ఇక్కడ సరిపోద్ది, అది కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అర్థమైంది సార్. 7th క్వశ్చన్ అయిపోయింది. ఈసారి 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏమన్నాడమ్మా వాడు? షో దట్ ద ఈక్వేషన్ a² / x - a' + b² / x - b' + c² / x - c' + and so on + k² / x - k' = x - m అని చెప్పించాడు. where a, b, c and so on k, m, a, b' and so on k' are all real numbers cannot have a non-real root అన్నాడు. ఏమా ఏం ప్రూవ్ చేయమన్నాడమ్మా? వాడు ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటా ఈక్వేషన్? a² / x - a' సంథింగ్ ఈక్వల్ టు x - m అని ఇచ్చాడు కదా, అదొక ఈక్వేషన్. తర్వాత ఆ ఈక్వేషన్ కి ఏమి ఉండవని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. క్వశ్చన్ మీనింగ్ ఏంటో చెప్పాలి. నాన్ రియల్ రూట్ ఉండవని ప్రూవ్ చేయమన్నారు సార్. నాన్ రియల్ రూట్ ఉండవని ప్రూవ్ చేయమన్నారు సార్. నాన్ రియల్ రూట్ ఉండవనా లేదా నాన్ రియల్ రూట్ ఉండవనే? ఎస్ సార్. కెనాట్ హ్యావ్ అని చెప్పారు కదా సార్. అంటే లేవని రియల్ రూట్స్ మాత్రమే ఉంటాయి, ఉండవని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేయమని చెప్పారు సార్. సోదట్ అన్నాడు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాన్ రియల్ రూట్ ఉన్నాయని చెప్పి బయలుదేరుతాను. ఏంటమ్మా అంటే ఈ ఈక్వేషన్ షో చేయమన్నా, ఆ పై ఈక్వేషన్ సాల్వ్ చేయమని. అంటే ఏమని కాదు, ఆ ఈక్వేషన్ నాన్ రియల్ రూట్స్ ఉండవని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. దానికి మనం ఏం చేస్తామంటే కాంట్రడిక్షన్ ప్రాసెస్ వెళ్తాం. అంటే నాన్ రియల్ రూట్స్ ఉండవని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఉంటాయని తీసుకుంటాను. ఉంటాయని తీసుకుని బయలుదేరితే ఏంటి అంటే ఏబిసి టు కేఎం ఏ అవన్నీ ఆర్ ఆల్ రియల్ నెంబర్స్ కెనాట్ హ్యావ్ ఇచ్చాడు కదా సార్. ఆడు కెనాట్ హ్యావ్ ఏ నాన్ ఆడవడం కాదు, అక్కడ ఏబిసి అండ్ సో ఆన్ కే ఎం A' B' అండ్ సో ఆన్ K' ఇవన్నీ కూడా ఏంటి? రియల్ నెంబర్స్, కాన్స్టెంట్స్ అవి. సార్ అర్థమవుతుందా? అది ఏంటంటే పక్కనే ఇవ్వాలి. ఆ ఈక్వేషన్ పక్కన ఇస్తుంటే నీకు కన్ఫ్యూజన్ లేకపోను. పక్కన ఇవ్వకుండా కింద ఇవ్వడం వల్ల నీకు మొత్తం ఆడిచ్చేసాడు అనుకుంటున్నాం. అర్థమవుతుందా నీకు? సార్ అక్కడ నీకు రియల్ వాల్యూస్ ఉండవు అని చెప్పి, నాన్ రియల్ రూట్స్ ఉండవు అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడంటే దేని వాల్యూస్ అవి? ఎక్స్ వాల్యూస్, ఇవి కాదు కదా బాబు. ఎస్ సార్. అది మరి ఎక్స్ వాల్యూ మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆడి ఇచ్చిన ఈక్వేషన్ ని f(x) అనుకుంటాం అమ్మా.
ఆ ఎక్స్ మైనస్ ఎం అని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఈక్వల్ టు 0 చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుని ఏం చేస్తామంటే ఆ ఈక్వేషన్ కి నాన్ రియల్ రూట్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకుంటాం. నాన్ రియల్ రూట్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నాన్ రియల్ రూట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చెప్పండి. 1 + i√2. అంటే కాంప్లెక్స్ రూట్సేగా. ఎస్ సార్. అవును సార్. నాన్ రియల్ రూట్ అంటే కాంప్లెక్స్ రూట్స్. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆల్ఫా ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి బి ది రూట్ ఆఫ్ ది గివెన్, ఆల్ఫా కూడా వద్దు, ఏ ప్లస్ ఐబి బి ది రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అంటాను నేను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ టు 0 కి ఒక రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటాను నేను. సపోజ్ అలా తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసి బయలుదేరితే నాకు ఒక చోట కాంట్రాక్షన్ వస్తుంది, ఆటోమేటిక్ గా నాకు నాన్ రియల్ రూట్స్ ఉండవు అని చెప్పి చెప్తాను అనమాట. చూద్దాం ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్ ఏం చేద్దామంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది మనం ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఎం కూడా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఈక్వేషన్ కింద రాద్దాం. ఏ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఏ డాష్ ప్లస్ బి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ బి డాష్ ప్లస్ సి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ సి డాష్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే స్క్వేర్ బై ఎక్స్ మైనస్ కే డాష్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎం ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ వేరేదో మొత్తాన్ని చెప్పాడు కదా, ఎంత రాద్దాం ఒకసారి. వేరు ఇక్కడ ఈక్వల్ టు 0 అలా కాదు, అలా కాదు, ఒక నిమిషం ఆగండి. ఈక్వల్ టు 0 తీసుకోకూడదు మనం. ఈక్వల్ టు 0 తీసుకోకూడదు, ఓపెన్ చేద్దాం. ఇక్కడ తీసుకోకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాడు ఇచ్చింది తీసుకుందాం. మైనస్ ఎక్స్ ఏం ఇచ్చాడు వాడు, ఎక్స్ మైనస్ ఎం అని ఇచ్చాడు. ఎక్స్ మైనస్ ఎం వాడు ఇచ్చింది తీసుకున్నాను, గివెన్ అని. గివెన్ అని చెప్పి వాడు ఇచ్చింది తీసుకున్నాను నేను, ఎక్స్ మైనస్ ఎం అని. ఇప్పుడు ఈసారి ఏం చేస్తానంటే నేను ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తాను. ఏ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఏ డాష్ ప్లస్ బి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ బి డాష్ ప్లస్ సి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ సి డాష్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే స్క్వేర్ బై ఎక్స్ మైనస్ కే డాష్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎం ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఏ డాష్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకోగలదు. ఈక్వేషన్ 1 అనుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకోగలదమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నా పర్లేదు, తప్పలేదు. చూడండి ప్లస్ బి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ బి డాష్ ప్లస్ సి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ సి డాష్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే స్క్వేర్ బై ఎక్స్ మైనస్ కే డాష్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎం. ఏమండి ఇక్కడ వాడు ఇచ్చిన మ్యాటర్ కూడా రాయండి. వేర్ ఏ కామా బి కామా సి కామా అండ్ సో ఆన్ కే కామా ఎం కామా ఏ డాష్ కామా బి డాష్ కామా సి డాష్ కామా అండ్ సో ఆన్ కే డాష్ ఆర్ ఆల్ రియల్ నెంబర్స్. ఆర్ ఆల్ రియల్ నెంబర్స్. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది తీసుకున్నాను కదా, నేను ఏం చేస్తానంటే దీనికి నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉండవు అంటే కాంప్లెక్స్ రూట్స్ ఉండవు అని చెప్పి నేను ప్రూవ్ చేయాలి. నాన్ రియల్ రూట్స్ ఉండవు అని ప్రూవ్ చేయాలి. నాన్ రియల్ రూట్స్ అంటే కాంప్లెక్స్ రూట్స్, కాంప్లెక్స్ రూట్స్ ఉండవు అని చెప్పి ప్రూవ్ చేయాలి. నేనేం చేస్తానంటే ఉంటాయని చెప్పి బయలుదేరుతాను నేను. సపోజ్ f of x equal to 0 has a non-real complex root. A non-real complex root ఏం రాద్దాం సార్? రియల్ కదా సార్, ప్రూవ్ చేయమని నాన్ రియల్ అయినప్పుడు రియల్ అని తీసుకోవాలి కదా సార్. నాన్ రియల్ ఉండవని చెప్పి ప్రూవ్ చేయమంటాడు, అయితే ఉంటున్నాయని చెప్పి నేను బయలుదేరుతున్నా. అవును సార్, అప్పుడు రియల్ కాంప్లెక్స్ రూట్స్ అని తీసుకోవాలి కదా సార్. ఏంటమ్మా
ఉండవని ప్రూవ్ చేయమన్నప్పుడు రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ అని తీసుకోవాలి కదా సార్, మీరు నాన్ రియల్ అని రాశారు సార్. అలా కాదమ్మా, నాన్ రియల్ రూట్స్ అంటేనే కాంప్లెక్స్ రూట్స్ అని. అవును సార్. కాంప్లెక్స్ రూట్స్ అంటే మరి అందులో మరి నా రియల్ నెంబర్స్ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ కింద రాయొచ్చు కదా, అందువల్ల రాయొచ్చు నాన్ సార్. రియల్. ఓకే సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఆల్ఫా ప్లస్ ఐ బీటా అనుకున్నానో అప్పుడు ఏమవుతుంది, దెన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా 0 అవుతుందా లేదా? అవుతుంది సార్. అబ్బాయిలు ఏంటో అసలు మాట్లాడలేదు, ఏమైతుందో నాకు అర్థం కాదు. Yes, sir. వేర్ బేటా నాట్ ఈక్వల్ టు 0. మరి బేటా ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, అది ఏమైపోద్ది, రియల్ నెంబర్ అయిపోద్ది. అర్థమవుతుందా? ఆల్ఫా గామా బేటా బిలాంగ్స్ టు ఆర్. ఎస్ సార్. బేటా నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూద్దాం. దెన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ బేటా ఈక్వల్ టు 0 ఏగా. ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఒక పని చేద్దాం, ఆల్ఫా బీటాని రూట్ అనుకుంటాం కాబట్టి ఈ ప్లస్ ఐక్యూ అందాం. అయితే ఒక నిమిషం, ఇది ఇక్కడ వరకు రాయండి చెప్తాను. రాయండి చెప్తాను. 7th క్వశ్చన్ రాయండి లోపు చెప్తాను. అమ్మాయి సార్. ఇది ఆల్ఫా ప్లస్ ఐ బీటా అని తీసుకుందాం, నష్టం ఏం లేదు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో మారుదాం అనుకున్నాను, పీ ప్లస్ ఐక్యూ అని రాద్దాం అనుకున్నాను. ఏదైనా పర్వాలేదు. ఆల్ఫా ప్లస్ ఐ బీటా అంటే మీకు ఇబ్బంది ఏం లేదు కదా. అంటే ఆల్ఫా బీటా అనేవి రియల్ నెంబర్స్. అంటే మనం ఇప్పుడు దాకా ఆల్ఫా బీటా అంటే రూట్స్ అని తీసుకుంటున్నాం కదా, మళ్ళీ రూట్ అనుకుంటారేమో నా ఉద్దేశం. ఇబ్బంది ఏం లేదు కదా మీకు. ఇబ్బంది ఏం లేదు. ఆల్ఫా బీటా అంటే ఇక్కడ రియల్ నెంబర్స్, రూట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇప్పుడు సార్. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా చెప్పండి, పీ ప్లస్ ఐక్యూ అని తీసుకుందామా, పర్వాలేదు కదా. పర్వాలేదు సార్, ఇలా అర్థమవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా 0 అవుతుందా లేదా? అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా ప్లస్ ఐ బీటా రాస్తే 0 అయిపోవాలి కదా ఎంతాను. అవును సార్. రాద్దాం చూడండి. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది చెప్పండి నాకు, అది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా రాయండి. ఏ స్క్వేర్ బై రాస్తే ఏమని వస్తుంది? ఆల్ఫా ప్లస్ ఐ బీటా, ఏ స్క్వేర్ బై ఆల్ఫా ప్లస్ A ఐ బీటా మైనస్ బై ప్లస్ బి Alpha స్క్వేర్ plus బై I ఆల్ఫా ప్లస్ ఐ బీటా మైనస్ బి డాష్ ప్లస్ సి స్క్వేర్ బై ఆల్ఫా ప్లస్ ఐ బీటా మైనస్ సి డాష్ ఐ బీటా మైనస్ సి డాష్ ప్లస్ 1 కే స్క్వేర్ బై ఆల్ఫా ప్లస్ ఐ బీటా మైనస్ కే డాష్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా ప్లస్ ఎం మైనస్ ఎం ఈక్వల్ టు 0. సార్ మైనస్ ఎం కదా సార్. మరి లోపల ప్లస్ ఎం కదమ్మా. ఓకే సార్, ఇటువైపు తీసుకొచ్చేసారు సార్. ఓకే సార్. మరి అలాగే తీసుకొచ్చినది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అలా కాదా? అంతే సార్, అంతే సార్. నేను ఈక్వల్ టు తర్వాత అని అనుకున్నా సార్. చూడమ్మా, ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ బై అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం కాంప్లెక్స్ నెంబర్ ఉన్నదేమో సపరేట్గా రాద్దాం, ఐ ఉన్న టర్మ్స్ ఐ లేని టర్మ్స్ రాద్దాం. రాస్తే ఆల్ఫా మైనస్ ఏ డాష్ ప్లస్ ఐ బీటా ప్లస్ బి స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ బి డాష్ ప్లస్ ఐ బీటా ప్లస్ సి స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ సి డాష్ ప్లస్ ఐ బీటా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ కే డాష్ ప్లస్ ఐ బీటా. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆల్ఫా మైనస్ ఐ బీటా ప్లస్ ఎం ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అంటే ఏమండి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ ఐ బీటా రూట్ అయితే ఆల్ఫా మైనస్ ఐ బీటా కూడా రూట్ అవుతుందా లేదా దీనికి? అవుతుంది సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే అది కూడా చేద్దాం.
since if alpha plus I beta is a root of f of x equal to 0, then alpha minus I beta is also a root of f of x equal to 0. ఏమండి ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆల్ఫా మైనస్ బీటా కూడా ఐ బీటా కూడా రూట్ అయిందో దెన్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఐ బీటా కూడా 0 అవ్వాలి కదా. అవ్వాలి సార్. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఆల్ఫా మైనస్ ఐ బీటా రాశారు అనుకోండి, దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ ఐ బీటా మైనస్ ఏ డాష్ ప్లస్ బి స్క్వేర్ బై alpha minus I beta minus B dash plus C square by alpha minus I beta minus C dash plus and so on plus K square by alpha minus I beta minus K dash minus of alpha minus I beta plus M equal to 0. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్ ఉన్నది ఒక టర్మ్ కింద ఐ ఉన్నవేమో ఒక టర్మ్ కింద ఐ లేని టర్మ్ ఒక టర్మ్ కింద తీసుకున్నాం. ఏ స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ ఏ డాష్ మైనస్ ఐ బీటా plus b square by alpha minus b dash minus I beta plus c square by alpha minus c dash minus I beta plus and so on plus k square by alpha minus k dash minus I beta minus alpha minus అంటే plus I beta plus m equal to 0. This is equation 2 అనడమే. ఏమా? ఇప్పుడు ఈసారి మీరు ఏం చేస్తారంటే 1 - 2 చేయండి, 1 - 2 చేయండి, లేదంటే 2 - 1 చేయొచ్చు, ఎలాగైనా పర్వాలేదు. 1 - 2 చేశారు అనుకోండి, 1 - 2 చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ఆల్ఫా పోతుంది, -2i బీటా వస్తుంది, ఎంఎం పోతుంది, అంతే కరెక్టే. 1 - 2 చేయండి, 2 - 1 చేస్తే ప్లస్ ఐ బీటా వస్తుంది. 1 - 2 ఇంప్లైస్ చూడండి, 1 - 2 చేస్తే ఏమొస్తుంది అనేది ముందు నేను ఒక టర్మ్ సింప్లిఫై చేసి చూపిస్తాను మీకు, మిగిలిన టర్మ్స్ కూడా ఏ మోడల్ వస్తాయి. అర్థమవుతుందా ఓకే సార్. అమ్మా? ఓకే సార్. ఎందుకంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆల్ఫా మైనస్ ఏ డాష్ ఉంది, ఇక్కడ ఆల్ఫా మైనస్ ఏ డాష్ ఉంది, ఇక్కడ ప్లస్ ఐ బీటా ఉంటే ఇక్కడ మైనస్ ఐ బీటా ఉంది. సేమ్ ఇదే టర్మ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే లెటర్లు మారాయి. కాబట్టి ఈ రెండింటిని సింప్లిఫై చేసి చూపిస్తాను నేను ఏమొస్తుంది అనేది మీకు. తర్వాత నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. అర్థమైంది సార్. 1 - 2 చేస్తే ఇది మైనస్ ఇది చేయాలి కదా, అది సింప్లిఫై చేస్తాను నేను, అది కింద రాద్దాం, అక్కడ ఇంప్లైస్ డైరెక్ట్ రాద్దాం. ఇప్పుడు ఏ స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ ఏ డాష్ ప్లస్ ఐ బీటా మైనస్ ఏ స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ ఏ డాష్ మైనస్ ఐ బీటా ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ కామన్ తీసారు అనుకోండి, 1 బై ఆల్ఫా మైనస్ ఏ డాష్ ప్లస్ ఐ బీటా మైనస్ 1 బై ఆల్ఫా మైనస్ ఏ డాష్ మైనస్ ఐ బీటా ఇది అవుతుంది. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేశారు అనుకోండి, ఏ స్క్వేర్ ఇంటూ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా, ఆల్ఫా మైనస్ ఏ డాష్ ప్లస్ ఐ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ ఏ డాష్ మైనస్ ఐ బీటా, ఇది ఎల్సిఎం అవుతుందమ్మా. న్యూమరేటర్లో ఏమవుతుంది, ఆల్ఫా మైనస్ ఏ డాష్ మైనస్ ఐ బీటా మైనస్ ఆల్ఫా మైనస్ ఏ డాష్ ప్లస్ ఐ మైనస్ ఐ బీటా, అంతేనా? అంతేనా? అంతే సార్. ఆల్ఫా మైనస్ ఆల్ఫా మైనస్ ఏ డాష్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మైనస్ ఐ బీటా ఏమవుతుంది, ఏమవుతుంది చెప్పాలి. -2i beta. ఏమో ఏటమో కోమలే ఏదో కొత్తగా చెప్తాను చూస్తున్నాం. ఇప్పుడు ఏమవుద్ది, -2i బీటా కదండి, -2i బీటా అంటే ఏ స్క్వేర్ అంటే -2 ఏ స్క్వేర్ ఐ బీటా, అంతేనా? అంతే సార్. డినామినేటర్లో వాల్యూ సింప్లిఫై చేస్తే ఆల్ఫా మైనస్ ఏ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఐ స్క్వేర్. ఎస్ సార్, అప్పుడు ప్లస్ అయిపోతుంది సార్. మళ్ళీ మనం -2 ఏ స్క్వేర్ ఐ బీటా బై ఆల్ఫా మైనస్ ఏ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇప్పుడు మిగిలిన టర్మ్స్ కూడా అలాగే వస్తాయి,
కాకపోతే ఇక్కడ ఏ స్క్వేర్ వచ్చింది కదా, తర్వాత టర్మ్ ఏమొస్తుంది, బి స్క్వేర్ వస్తుంది. బి ఇక్కడ ఏ స్క్వేర్. డాష్ వచ్చింది కదా, అక్కడ బి డాష్ వస్తుంది. అలా అన్నమాట. అర్థమైందే? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అంటే ఇప్పుడు 1 - 2 చేశాను అనుకోండి, నేను నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ రాయి నేను దీని తర్వాత పేజీలో రాస్తాను. ఇది రాసేసుకోండి ఒకసారి, చెప్పుకుందాం మనం. స్పీడ్గా రాయండి. అమ్మ ఇక్కడ 1/2 రాసుకోవచ్చమ్మా, 1 - 2 రాసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా బాక్స్ లో పెట్టారు మీరు, కాబట్టి 1 - 2 తర్వాత స్టెప్ ఏం చేస్తానంటే బాక్స్ తర్వాత స్టెప్ వేసేస్తాను. ఓకే సార్. అమ్మ ఇప్పుడు 1 - 2 చేస్తే ఫస్ట్ టర్మ్ సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది కదా, మరి సెకండ్ టర్మ్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది నాకు ఇక్కడ, -2b² i/β బై ఆల్ఫా మైనస్ బి డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. మరి థర్డ్ టర్మ్ సబ్ట్రాక్షన్ చేస్తే -2c² i/β బై ఆల్ఫా మైనస్ సి డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అని వస్తుంది. మరి ఈ టర్మ్ చేస్తే -2k² i/β బై ఆల్ఫా మైనస్ కే డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండు మైనస్ చేసినప్పుడు -ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుందిగా. అవును సార్. అలాగే +m -m క్యాన్సిల్ అయిపోతుందిగా. ఎస్ సార్. -i/β -2i/β అవుతుందా? అవుతుంది సార్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే టర్మ్ 1 - 2 చేస్తే ఏమొస్తుందంటే మనకి చూద్దాం. దట్ ఇంప్లైస్ -2a² i/β బై ఆల్ఫా మైనస్ ఏ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2b² i/β బై ఆల్ఫా మైనస్ బి డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2c² i/β బై ఆల్ఫా మైనస్ సి డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ మైనస్ -2k² i/β బై ఆల్ఫా మైనస్ కే డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2i/β ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు వీటన్నిటిలో ఏం కామన్ తీయచ్చమ్మా? ఏం కామన్ తీయచ్చు? -2i/β కామన్ తీయచ్చా? ఎస్ సార్. కామన్ తీస్తే అప్పుడు a² బై ఆల్ఫా మైనస్ ఏ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ b² బై ఆల్ఫా మైనస్ బి డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ c² బై ఆల్ఫా మైనస్ సి డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ k² బై ఆల్ఫా మైనస్ కే డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏమండి? ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ 0 అవుతుందంటే ఏదో ఒక టర్మ్ 0 అవ్వచ్చు, లేదా రెండు 0 అవ్వచ్చు, అంతేనా? సార్ అంటే ఇప్పుడు ఏబి ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఎయిదర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 ఆర్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0, అంతేనా? అంతే సార్. చెప్పాలి. మరి ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఈ బాక్స్ లో 0 అవ్వచ్చండి, చెప్పండి. అవుతుందా? అవదా? ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా స్క్వేర్ టర్మ్స్, అన్ని పాజిటివ్ వస్తాయి. ఇక్కడ కూడా డినామినేటర్ లో కూడా స్క్వేర్ టర్మ్స్ అన్ని పాజిటివ్ వస్తాయి. అంటే ఎంతో కొంత వాల్యూ వస్తుంది, 0 అయితే అవ్వదు. ఇంకో విషయం, పోనీ ఎన్ని 0 అనుకున్నా ఇక్కడ 1 మిగిలిపోతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. చెప్పింది అర్థమవుతుందమ్మా? ఇవన్నీ స్క్వేర్ టర్మ్స్ అమ్మా, ఏ టర్మ్ కూడా 0 అవుతుంది. ఒకవేళ మీరు 0 అవుతుందా అనుకున్నా ఇక్కడ 1 ఒకటి మిగిలిపోతుందిగా, అంటే మొత్తం ఈ బాక్స్ లో ఉన్న టర్మ్ అయితే 0 అయ్యే అవకాశం లేదు కదా. లేదు సార్. మరి ఈ మొత్తం ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఈ దగ్గర 0 అవ్వాలి. ఎస్ సార్. మరి ఇది 0 అవ్వాలంటే -2i/β 0 అయింది అనుకోండి, బీటా ఈక్వల్ టు 0 అనే కదా, i 0 అవ్వదు. i వాల్యూ మనకు √-1. ఎస్ సార్. అంటే బీటా ఈక్వల్ టు 0 కదా, మరి బీటా నాట్ ఈక్వల్ టు 0 బయలుదేరామా మనం? ఎస్ సార్. మరి కాంట్రడిక్షన్ వచ్చింది కదా.
వచ్చింది సార్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బీటా 0 అయిపోయింది అనుకోండి, ఆల్ఫా ప్లస్ ఐ బీటా ప్లస్ లో బీటా 0 రాస్తే ఆల్ఫా కదా వస్తుంది. ఆల్ఫా అంటే రియల్ నెంబర్సేగా. అవును సార్. ఇంకా అర్థమైంది సార్. ఐ టర్మ్ లేదంటే కాంప్లెక్స్ నెంబర్స్ కాదు, నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉండవు, నాన్ రియల్ రూట్స్ అనేది ఉండదు అని చెప్తామాట. ఏమా చూద్దాం. దీన్ని బట్టి -2i beta equal to 0, that implies beta equal to 0. ఎప్పుడైతే ఎలా వచ్చిందో this is a contradiction. This is a contradiction. ఎప్పుడు ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది? నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయని బయలుదేరితే నాకు కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉండవు అని చెప్పి రాసేస్తామాట. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. Therefore ఏమన్నాడు వాడి ఈక్వేషన్? Therefore given equation ఏమన్నాడు క్వశ్చన్ లో వాడు? given equation cannot have non-real roots. Given equation cannot have a non-real root. A non-real root. A non-real root. అర్థమవుతుందమ్మా? అంటే గివెన్ ఈక్వేషన్ అని రాయకూడదు ఇక్కడ. therefore f of x equal to 0 cannot have a non-real root అని చెప్పి రాయాలి. వాడు అసలు క్వశ్చన్ ఎవరు ఇచ్చాడు? cannot have non-real root అన్నాడు. ఈక్వేషన్ అన్నాడు కాబట్టి పర్లేదులేండి. గివెన్ ఈక్వేషన్ కెనాట్ హ్యావ్ నాన్ రియల్ రూట్ అంతే. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ ఏవి 0 అవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? ఇది 0 అవ్వకూడదు, బీటా నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాం. ఇది 0 అవ్వదు. మరి ఇది 0 అవ్వట్లేదు, ఇది 0 అవ్వట్లేదు, నాకు ప్రోడక్ట్ మాత్రం 0 ఎలా అయిపోతుంది? అవ్వదు సార్. కాబట్టి ఏమండి? సిన్స్ బీటా నాట్ ఈక్వల్ టు 0 అలాగైనా రాయొచ్చు మీరు. లేదంటే దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ రేపు రాసి సిన్స్ నన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అబౌవ్ ఈక్వేషన్ ఇస్ 0 అలా కూడా రాయొచ్చు. ఇక్కడ -2i beta equal to 0 అని చేసి బీటా ఈక్వల్ టు 0 చేసి ఇక్కడ బీటా నాట్ ఈక్వల్ టు 0 అని రాయక్కర్లేదు. మనం ఎలా కూడా రాయొచ్చు, ఇది తీసి పడేసి మొత్తం. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందువల్ల? సిన్స్ నన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ of the left hand side of the above equation is left hand side of the above equation is 0. అంటే above ఈక్వేషన్ 0 అయ్యేలాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ ఏవి కూడా 0 అవ్వట్లేదు అని చెప్తున్నాడు. ఎటువంటివి కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. నన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది అబౌవ్ ఈక్వేషన్ ఇస్ 0. అంటే 0 అయ్యేవి ఏవి లేవు అని చెప్తున్నాడు. అది విషయం, అంటే అది మీనింగ్. ఏమండి? ఇదమ్మా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు నేను చెప్పాల్సిన ఎగ్జాంపుల్ సంబంధం కదా 4.3.8. అవును సార్. ఏమా 4.3.8 తీయండి ఒకసారి అందరం. ఎస్ సార్. అది కూడా చేసాం కదా. ఇదే సమయనే షో దట్ అని చెప్పించాడు. హ్యాస్ ఓన్లీ రియల్ రూట్స్ అని చెప్పించాడు. ఇక్కడ నాన్ రియల్ రూట్స్ ఉండవు అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇందులో ఏమి ఇచ్చాడు? రియల్ రూట్స్ మాత్రం ఉంటాయని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మీకు అర్థమైందా క్వశ్చన్? అర్థమైంది సార్. అక్కడ నాన్ రియల్ రూట్స్ ఉండవని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ మాత్రం ఈ ఈక్వేషన్ రియల్ రూట్స్ మాత్రమే ఉంటాయని ప్రూవ్ చేయమన్నాడు. అప్పుడు మనం నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్ తీసుకున్నాం, ఇప్పుడు కూడా నాన్ రియల్ కాంప్లెక్స్ రూటే తీసుకుంటాం.
అర్థమవుతుందా మీకు చెప్పింది నేను? దాని మీనింగ్ అయితే ఒకటే, అది ఇది కూడా సేమ్ మీనింగ్. కాబట్టి ఆ సమ్ మీరు చేసేస్తారా మళ్ళీ నేనే చెప్పాలా? చేస్తాం సార్. చేస్తాం సార్. దీనిలాగే చేయాలి. కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకున్న దాంట్లో ఇన్ఫైనైట్ నెంబర్, అదే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడు, ఎక్కువ టర్మ్స్ ఇచ్చాడు. ఇక్కడైతే ఒక పర్టికులర్ గా 4 టర్మ్స్ ఇచ్చాడు, 3 టర్మ్స్ ఇచ్చాడు ఫ్రాక్షన్ లో. అర్థమవుతున్నాం మీరు? అక్కడ ఏం చేస్తారంటే అర్థమైంది సార్. నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అని చెప్పి తీసేసుకుని సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 హ్యాస్ నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్ అని చెప్పి ఇందాక మనం తీసుకోండి, అందులో సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ ఇంతకుముందు చేసినట్టే చేసేస్తారు కదా మీరు. ఎస్ సార్. Yes, sir. మ్యాటర్ అది కూడా అక్కడ అంతే. మీనింగ్ అర్థమైందా? ఇంతకు ముందు ఈక్వేషన్ ఎక్సైజ్ లో ఇచ్చిన క్వశ్చన్ లో ఈ మీనింగ్ ఏంటి? ఆ క్వశ్చన్ కి దానికి నాన్ రియల్ కాంప్లెక్స్ రూట్స్ ఉండవు అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? రియల్ రూట్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. రెండు మీనింగ్ ఒకటే. ఎస్ సార్. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఇంట్లో, ఆడు ఏం చెప్పినా చేయడు, ఆడు తోచిందే చేస్తాడు. ఆవిడ ఆడి గురించి ఎలా చెప్తారు? ఆడు ఏ పని చేయడని చెప్తారు, మనం చెప్పిన పని ఏ పని చేయడని చెప్తారు, ఒక పని ఒక పద్ధతి. లేదంటే ఆడికి తోచిందే చేస్తారా బాబా అంటారు, అదో పద్ధతి. మరి ఆడికి తోచిందే చేస్తారా అన్న, ఆడు ఎవడ మాట ఎండన్నా రెండు ఒకటేగా. ఒకటే సార్. సరే, ఇది అయితే ఆ సమ్ మీరు చేయండి జాగ్రత్తగాను. ఇది రాసేసుకోండి, ఈ పాట ఒకటి రాసి. పాట ఒకటి రాసుకున్నాము. రైట్ సైడ్ కనిపించట్లేదు సార్. ఓకే సార్. అందరూ రాశారామే? అమ్మా కామన్ రాసాం. ఇటమే రాస్తున్నాను సార్. రాయండి మరి.